రెస్క్యూ పాయింటే కదా, కరెక్టేనా నేను చదివింది చూడండి. ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మైన్స్ రెస్క్యూ సర్వీస్. అన్న నమస్తే. తమ్ముడు నమస్తే. ఎక్కడికి నుంచి? భూపాలపల్లి నుంచి. ఏం సింగరేణి నుంచి. ఎంతమంది వచ్చారు? 1 2 3 4 మొత్తం 40 మంది వచ్చినాం. రెస్క్యూ టీమ్ మీరు అంత ఇప్పుడుగా? సార్ నా పేరు పూర్ణచందర్. మనకి ఏంటంటే భక్తులను ఎల్లవాళ్ళ కాపాడడం కోసం, మేడారంలో సేవలు అందించడం కోసం మా సింగరేణి బృందం తరఫున, రెస్క్యూ బృందం తరఫున 40 మంది వచ్చాము. 24/7 ఎప్పుడు మేము గద్దెలు చూస్తూ ఏ భక్తులకు ఏ ప్రాబ్లం కాకుండా చూసుకోవడమే మా బాధ్యత. ఇప్పటి వరకు ఎవరైనా కన్నా దెబ్బలు గిట్లా తగిలినా? ఇప్పటివరకు 70 మందికి తాకాయండి. దాంట్లో మేజర్గా 30 బెల్లాలు ఇచ్చడం వల్ల తగిలింది. భక్తులకు ఒకటే ఒక విజ్ఞప్తి ఏంటంటే, బెల్లాలు అంటే మనం భక్తితో పాటు ఇంకొకరికి అపాయం జరగకుండా చూసుకోవాలి. బెల్లాలు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఎట్లాగో అందరికి దర్శనం కలుగుతుంది, అదేదో మెల్లంగా చేసుకుంటే మంచిది. 70 మందిలో కూడా దగ్గర 30 మంది బాగా హెడ్ ఇంజరీస్ అయ్యి వాళ్ళకు కొంచెం అన్కంట్రోల్, అంటే కొంచెం శ్వాస అందక మేము కేర్వెంట్ అప్లై చేసి, మా దగ్గర కేర్వెంట్ ఉంటుంది, అంటే మా దగ్గర అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఆ ఎక్విప్మెంట్స్తో మేము కాపాడడం జరిగింది. అందరికీ ఒకటే విజ్ఞప్తి, మనం తల్లులను జాగ్రత్తగా మెల్లగా దర్శనం చేసుకుని వెళ్ళాలని మా బాధ. సార్ ముందు ఎప్పుడైనా నచ్చినవా రెస్క్యూ టీమ్ తోటి ఇడికి జాతరకు? నేను గత 13 సంవత్సరాల నుండి ఈ రెస్క్యూ సర్వీస్కి వస్తూనే ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా రెస్క్యూ సర్వీస్ చేస్తూనే ఉన్నాము. గతంలో మేము రెస్క్యూ సర్వీస్ చేసినప్పుడు 270 పేషెంట్లను మేము ఇక్కడ రికవర్ చేయడం జరిగింది. ఇది మాకు మీరు ముందుసారి వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది, ఇప్పుడు ఎట్లున్నది? ముందు కంటే ఈసారి కొంచెం డెవలప్మెంట్ ఎక్కువ ఉంది మేడం గారు. ఇది పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే భక్తులైతే మాత్రం ఎక్కువ ఒత్తిడి వల్ల ఏమైతే కొబ్బరికాయలు ప్లస్ బెల్లము ఇసిరేయడం వల్ల గాయాలు ఎక్కువ అవుతున్నాయి మేడం గారు. కొబ్బరికాయలు బెల్లము ఇసరకుండి ఎవరి నెత్తులు వలగొట్టకుండా ఆలోచన మేడం గారు. ఎందుకంటే ఈ కొబ్బరికాయలతో విపరీతమైన పేషెంట్ రావడం ఇబ్బంది అవుతుంది. ఎక్కువ మందికి దెబ్బలు తాకితే ఎంత మందిని అంటే చూస్తారు పాపం వాళ్ళు. ఏమో తయారు చేసిన ఇది కేర్వెంట్ అండి. ఇది మన కళ్ళు తిరిగి కింద పడిపోవడము, శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన ఎవరైతే క్యాజువాలిటీ ఉన్నారో వాళ్ళకి దీన్ని అప్లై చేస్తాము. అదేవిధంగా వాళ్ళు గుండెకు సంబంధించిన ఏది కార్డియాక్ అరెస్ట్లు కావడం, అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ కృత్రిమంగా శ్వాస అందించడం కోసమై వీళ్ళని ఈ ఎక్విప్మెంట్ వాడతాము. ఈ సిలిండర్లో ఆక్సిజన్ ఉంటుందండి, 100% ఆక్సిజన్. దీన్ని అప్లై చేసేసి వాళ్ళకి సిపిఆర్ చేయడము, ఆ చెస్ట్ కంప్రెషన్స్ సిపిఆర్ చేయడం ఇస్తామండి. ఇంకోటి కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళకు ఇది అప్లై చేసుకుంటూనే ఒక 2-3 నిమిషాలలో రికవరీ కావడం జరుగుతుంది. మొత్తానికైతే రెస్క్యూ టీమ్ వాళ్ళు. తమ్ముడు నీ పేరేంది? రమేష్. నువ్వన్నా? స్వామి. నా పేరు అన్న నారాయణ. నారాయణ. ఇది ఎన్నోసారి వచ్చుడును? నేను మూడోసారి. చాలా మంది వీళ్ళందరూ మన మంచిర్యాల భూపాలపల్లి కాడికెంచి వచ్చిన సింగరేణి కార్మికులు ముద్దుగా సింగరేణిలో పని చేసుకుంటే మళ్ళీ సర్వీస్ చేస్తాం ఇక్కడ జాతర కాడ అని వచ్చిండ్రు. ముద్దుగా చూడండి, అన్నదమ్ములు 40 మంది వచ్చిండ్రు అంటే ఈ అన్నలందరూ కలిసి. ఇక తమ్ముడు కాపాడు, ఇక మీ బాధ్యత అని వదిలేసి ఏం లేదు. అమ్మవారి సమ్మక్క సారలమ్మ దయ వల్లనే ఇక్కడ రెస్క్యూ సర్వీస్ చేస్తాం. భక్తులు ఎంత జాగ్రత్తగా వచ్చారో అంత జాగ్రత్త పంపించడమే మా ధ్యేయం, సింగరేణి రెస్క్యూ టీం యొక్క ధ్యేయం. మొత్తానికి ఎంత జాగ్రత్తగా వచ్చిండ్రో అంత జాగ్రత్తగా పంపించడం అనేది మా ధ్యేయం అని చెప్తున్నారు. ఒకసారి బయటికి పోయి పబ్లిక్ ఏమంటున్నారో చూస్తాం పండి. మొత్తానికైతే రెస్క్యూ టీం వాళ్ళు దెబ్బలు తగిలిన వాళ్ళని అందరినీ చూసుకుంటున్నారు, వాళ్ళకి సహాయం చేస్తున్నారు అన్న కదా. అగో ఆ అమ్మకు చూడండి, కొబ్బరికాయ తగిలిందో బెల్లం తగిలిందో తెలియదు కానీ పాపము మొత్తానికి దెబ్బ అయితే తగిలింది. మనము మన భక్తితోటి ఇసురుతున్నాము, బంగారము కొబ్బరికాయలు ప్రేమతోటి అమ్మవారి మీద ప్రేమతోటి అమ్మవారిని మీదకి ఇసురుతున్నాం కానీ ఎంతమందికి తగులుతున్నదో చూడండి. దయచేసి ఎవరైనా సరే ఆ బెల్లంతో కొట్టడం కానీ కొబ్బరికాయలు ఇసరడం కానీ చెయ్యకండి. ఇట్లా ఇంతమందికి దెబ్బలు తగులుతున్నాయి. నడవండి ఒకసారి బయటికి పోదామండి. చిన్న పబ్లిక్ కాదు, మస్తు పబ్లిక్ జోరుగా సాగుతున్నది. జాతర శురుగాక ముందే, జాతర కన్నా ముందే ఇంతమంది దర్శనాలు చేసుకొని వెళ్తున్నారు. ఇంతమంది దర్శనాలు చేసుకుంటున్నారు. రోజుకు దగ్గర
1,00,000 మంది దర్శనం చేసుకుంటారంట. అమ్మవారికి గట్టిగా దండం పెట్టుకొని వచ్చేసిన సారక్క గద్దె కడుకోదాం పండి. ఇది సమ్మక్క గద్దె, తర్వాత సారక్క గద్దె.